తీన్మార్ మల్లన్నకు షోకాస్ నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్. కులగణన ఫామ్ కు నిప్పు పెట్టడంపై ఎమ్మెల్సీని వివరణ కోరింది. తనకు బీ ఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తానన్న మల్లన్న తనపై అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇక ఎన్నికల హామీలో భాగంగానే కులగణన చేశామన్నారు భట్టి. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూశామన్నారు. కులాల మధ్య కొట్లాటకి కుట్ర జరుగుతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. అయితే బీసీల జనాభా ఎలా తగ్గింది అని ప్రశ్నించారు ఆయన. ఇక ఢిల్లీలో లోకేష్ రెండో రోజున బిజీగా గడిపారు. రాజ్నాథ్ ను కలిసి ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ ఉక్కు మంత్రి కుమారస్వామితో కూడా భేటీ అయ్యారు. అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యకర్తలను వేధిస్తే వదిలేదు లేదు అంటున్నారు జగన్. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని చెప్పారు. గతంలో కార్యకర్తలకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వలేకపోయానన్నారు. ఇప్పుడు వారి కోసం ఏం చేస్తానో చేసి చూపిస్తానన్నారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 6 గంటలకి క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఢిల్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఆప్ బీజేపీల హోరాహోరీ పోరులో బీజేపీకే మొగ్గు చూపుతున్నాయి. ఇక ఉద్యోగులు ఏఐ టూల్స్ కి దూరంగా ఉండాలి అంటోంది కేంద్రం. చాట్ జీపీటీకి డీప్ సీక్ వల్ల ప్రైవసీ ప్రమాదంలో పడొచ్చని చెప్పింది. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్లో ఉన్న డేటా బయటికి పొక్కే ప్రమాదం ఉందని ఆర్థిక శాఖ డౌట్లు వ్యక్తం చేసింది. ఇక అమెరికా నుంచి 104 మంది అమృత్సర్ చేరుకున్నారు. ట్రంప్ రాగానే అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు. చట్ట వ్యతిరేకంగా తమ దేశంలో అడుగుపెట్టిన వారిని అమెరికా వెనక్కి పంపుతోంది. అక్కడ అక్రమంగా 20,000కు పైగా భారతీయులున్నారన్నారు.